సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం చెర్యాల మండల పరిధి వేచరేని గ్రామ పరిధిలో బుడగజంగాల కాలనీలో ఉండే అజయ్ తల్లి లక్ష్మమ్మ వీరిద్దరికీ మతి స్థిమితం లేదు. వారికి సొంత నివాసం కూడా లేదు. కాగా అజయ్ అనే యువకుడు దళితుడు. ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్లాడని బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు నిన్నటి రోజున అజయ్ అనే దళితుడిని చితకబాది కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు చితకబాది ఒంటి మీద బట్టలు బిప్పి నగ్నంగా ఊరేగింపుగా జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ గుండాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వారిని శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కోరడం జరిగింది. తక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రజా సంఘాలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున కొమరవెల్లిలో పెద్ద ఎత్తున రిలే దీక్షల కూర్చొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు కోడిగంటి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు దళిత దండు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు బాలరాజు, దళిత దండు తాలూకా జిల్లా నాయకులు, బుడగజంగాల తాలూకా నాయకులు, తాలూకా వర్కింగ్ అధ్యక్షులు మోత శ్రీను, తాలూకా కోశాధికారి కళ్యాణం ఈశ్వర్, మండల అధ్యక్షుడు రేబల్లి మధు, సోషల్ మీడియా అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరైనా ఖండిస్తున్నారు? అసలు మీకు ఏ నైతిక విలువతో మీరు అలా బాబు మీద అలాంటి పని చేస్తున్నారు? మీకు నేర్పించుకున్న విద్యలు ఇవా? మీరు నేర్చుకున్న విద్య ఇదా? దాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆ బాబు మీద దాడి చేసి ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసు చేసి వాళ్ళు రిమాండ్ పోయేంత వరకు వాళ్ళు వదిలిపెట్టే ముచ్చట్లేదు. దీని మీద కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రిమాండ్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. మళ్ళీ అక్కడ డిఎస్పీ గారు కానీ, ఏసీపీ గారు కానీ అక్కడ మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మనం అక్కడ ఉన్న సిఐ గారితో మాట్లాడినాం, ఎస్ఐ గారితో మన బాలరాజు గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ మాకు పెట్టాలి, చూడాలని చెప్పినాము. ఒకవేళ ఎలాంటి దాంట్లో మార్పు వచ్చినా నాన్ బెయిలబుల్ కేసులు లేకుండా బెయిలబుల్ కేసులు చేస్తే దీని మీద మళ్ళీ వాళ్ళకి అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యేంత వరకు మేము అక్కడ చేర్యాల లోపల పెద్ద ఎత్తున రాస్తా రోకో, అంబేద్కర్ చౌరస్తాలో కూడల్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనమంతా మనిషిని మనిషిగా గౌరవించుకోవాలి, మనిషిని మనిషిగా చూడాలి. మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది. ఈ మతాలను అడ్డం పెట్టుకొని కులాలను విభజించి పరిపాలించే దాని మీద మేము ఖండిస్తున్నాం. ఇది బహుజన రాజ్యం రావాలి ఈ దేశంలో, బహుజనులు ఈ దేశాన్ని ఎలా చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ మతతత్వంతో, బ్రాహ్మణిజంతో ఇవన్నీ నడుస్తుంది. కాబట్టి ఇది అవసరం వచ్చింది కూగటేళ్లతోటి మీ సామ్రాజ్యాన్ని కూలగొట్టే పరిస్థితులు మీ అంతా మీరు చేసుకుంటారు. కాబట్టి ఖబర్దార్, బీజేపీ ముసుగుతోటి అడ్డం పెట్టుకొని దళిత సంఘాల మీద, దళిత కులాల మీద దాడి చేస్తే ఇక నుంచి అయినా మీ ఒక ఆర్డర్ చెల్లవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా దీన్ని అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏ సందర్భం వచ్చినా కూడా అన్ని సంఘాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి దీన్ని ముక్త కళ్ళతో ఖండితాలని చెప్పి కోరుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకు శిక్ష పడతాము, మా పోరాటం రాదని చెప్పి కోరుతున్నాం. జై భీమ్, జై బుడగజంగాల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఈ దేశం బహుజన రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.